హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుండారాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ప్రతి సంవత్సరం వస్తాం అనమాట అమ్మవారికి, ముస్లిం దేవుడి దగ్గరికి. ముస్లిం దేవత అమ్మవారి దారేడు పక్కన మా ఊరు మధ్యలో ఉంటుంది. అక్కడ పొలాలు ఇక్కడ పొలాలు అన్నీ అనుకుని ఉంటాయి. ఈ చెరువు దారేడు చెరువు. ఇక అమ్మవారి ఇదే చెట్టు రూపంలో ఉంటుంది అనమాట. అక్కడ దర్గా ఉంటుంది. దర్గా కూడా చూపెడతారు తర్వాతకి. మేము ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి ఇక్కడ పాలు పొంగించుకొని, కొంతమంది ఆటలు కోసుకుంటారు, కొంతమంది కోళ్ళు కోసుకుంటారు, కొంతమంది మామూలుగా శుక్రవారం వచ్చేసి పాలు పొంగించుకుంటారు. కానీ ఇక్కడ వారమే వస్తారు అనమాట. ప్రతిరోజు రారు, శుక్రవారం వస్తారు. ఎందుకంటే శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పి శుక్రవారం వస్తారు. ఎవరైతే మా ఫ్యామిలీ అందరం వచ్చి ఇట్లా పాలు పొంగించుకుంటున్నాం. ఇదే పరమాణం అనమాట. పరమాణం చేశాక అక్కడ దర్గా దగ్గరికి పోయి మేము గాజులు, చీర, పూలు, పండ్లు అన్నీ అక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టేసి కోడిని కోసుకొని ఇక వంట పెట్టి ఇక్కడ వంట చేసుకోవచ్చు, లేదా ఇంటి దగ్గర కూడా వండుకోవచ్చు. అయితే కంపల్సరీ అయితే పాలు పొంగలు కోళ్ళనే కోసుకొని ఎక్కువ వెళ్ళిపోతారు అనమాట. కొంతమంది మొక్కులు ఉన్నారు, పుట్టింటికలని, అన్నప్రసన్న అని చాలా ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకుంటారు. చూపెట్టి పెద్ద చెట్టు, ఈ చెట్టే అమ్మవారు. దాదాపు అమ్మవారి పేరు మైవమ్మ. ఏంటి స్పెషల్? పవర్ఫుల్ అంటే అనుకున్న కోరికలు అన్నీ తీర్చిద్ది అనమాట. ప్రతి సంవత్సరం వస్తుంటారు అందరూ. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తాం. దాదాపు చుట్టుపక్కల 10 గ్రామాలకి రైతులకి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, పిల్లలకి అన్నిటికి సంబంధించి కూడా చాలా అనుకున్నవన్నీ నెరవేరుతాయి. కాబట్టే అమ్మవారికి ప్రతి శుక్రవారం జనం వచ్చి పాలు పొంగిస్తూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అన్నమాట. టాలెంట్ పర్సన్ అమ్మవారు. చెరువు పక్కనే ఉంటుంది. చెరువు పక్కనే ఇక్కడ దాదాపు నాకు 40 years వచ్చినాయి. అప్పటి నుంచి ఉంది. అంతకుముందు అమ్మవారికి అప్పుడు ఎప్పటి నుంచి ఉందో మనకైతే తెలియదు. మరి ఇది ఎప్పటి నుంచి అమ్మవారు ఎప్పుడు ఉందో తెలియదు మనకి. మేమైతే దర్గా కాడికి వెళ్తుంటాం, ముస్లిమ్స్ కాడికి వెళ్తుంటాం. మా ఇంట్లో పీర్ల పండుగ కూడా ఉంది. పీర్ల పండుగ చేస్తూ ఉంటాం. తిరుపతి వెళ్తుంటాం. అన్ని నేరు చర్చికి కూడా వెళ్తా. నాకు దేవుడు అన్నీ మన మనసులోనే ఉండు. దేవుడు ఎక్కడ దేవుడు అంతటా ఉండు. ఎదుటివాడి మనసులోనే, మంచితనంలోనే దేవుడు ఉంటాడని నా అభిప్రాయం. కాబట్టి అందరూ మన వాళ్ళే, అంతా మనుషులే. ఓకేనా? మా నాన్న వస్తుండు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంతమంది అయితే క్రిస్టియన్స్ అయితే హిందువులు ప్రారంభం తినరు, ముస్లిమ్స్ హిందువు ఆడికి రారు, హిందువులు కొంతమంది ఎటు పోరు. కానీ మేమైతే అన్ని రకాలుగా వెళ్తుంటాం, అన్ని రకాల పనులు చేస్తుంటాం, అందరికాడ ప్రసాదం తింటూ ఉంటాం. మాకు కుల మతాలు ఇవన్నీ ఉండవు, పట్టింపులు ఏమి ఉండవు. కష్టపడటం, తినటం, 10 మందిని నవ్వించడం, 10 మందితో ఎంటర్టైన్మెంట్ చేయటం అంతే. దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు. ఆయన అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూజించుకుంటారు. అది సర్వాంతర్యామి. ఓకేనా? థ్యాంక్ యూ.